గవర్నమెంట్. రైట్. గౌతమ్ గారు, సో ఇప్పుడు సూపర్ సిక్స్లో దాదాపు నేను ఇందాక చెప్పినట్టుగా 80-90% వచ్చేసాయి. ఇక మిగతా వాటి విషయంలో అంటే మీ అంచనా, అంటే మీరు అనాలిసిస్ ఇప్పుడు చేసి ఉంటారు కదా, అంటే అక్కడ ఏమన్నా కొంత ఫైనాన్షియల్గా ఇంకొంచెం ఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఉందా, ఇంకొంత టైం పడుతుందా? ముఖ్యంగా ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాల గురించి నేను లోకేష్ గారు మళ్ళీ ఒకసారి ప్రస్తావించారు. అవునండి, ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా చూసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ ఈ పథకాలన్నీ ఇంత లేట్ అవుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి ఈ దయాప్రాప్తం అన్నమాట మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. ఇంత లేట్ అవటానికి పక్కన ఎవరన్నా వస్తే, లేకపోతే ఎవరండి 20 సంవత్సరాలకు మందు బాబులను తాకట్టు పెట్టి ఆయన డబ్బులు తెచ్చుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడండి. అది కట్టాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పెద్దల మీద పడితే వాటన్నిటిని కూడా కట్టుకుంటూ ఎలా తీసుకొస్తారు అంటే ప్యారలల్ అసలు అంటే అలాంటి ఆలోచనలు బహుశా ఇప్పటివరకు ఎవరు ఇచ్చారు కానీ సలహా ఏ ప్రభుత్వం అట్లా తెచ్చుకుని ఉండదు. 25 ఏళ్లకి మందు మీద వచ్చేదానికి అప్పు. అవునండి, రాబోయే ఆదాయం మీద అప్పు తెచ్చుకునే ప్రభుత్వాలని మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడనే చూసాం. ఇక ఈ ఈ పథకాలు వీటన్నిటినీ ఏంటంటే తనేదో గుత్తాధిపత్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి బ్రాండు, ఆయన ఈ పథకాల జోలికి రాడు, మనం ఈ పథకాలను ఎత్తుకుందాం, జనాలకి ఈ పథకాలని అలవాటు చేద్దాం, వీటిని మనం ఒక్కళ్ళమే ఇస్తాం అని వాళ్ళకి నమ్మబలుకుదాం అనే ఒక మాయలో ఉండిపోయారు. ఇవ్వదలుచుకుంటే ఎవరైనా ఇవ్వచ్చండి, చిత్తశుద్ధి ఉంటే అది ఎలాంటి పనైనా సరే సజావుగానే జరుగుతుంది. ఆయనలాగా అస్తవ్యస్తం కాదు. అమ్మఒడి పెట్టనివ్వండి, ఆయనే పెట్టనివ్వండి, దాన్ని ఇప్పుడు చిన్న ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది అని అంటే ఆయన గతంలో పెట్టిన చాలా వాటిని కంటిన్యూ చేయలేకపోయాడు కదా. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన చాలా వాటిని ఆయన ఎత్తేసుకున్నాడు. ఏటిని చేయలేక ఆయన చంద్రబాబు అనే పేరు గానీ ఆయన మార్క్ గానీ ఉండకూడదు రాష్ట్రంలో. ఆయన ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చూసారంటే సూపర్ 6 లో ఆల్మోస్ట్ ఆల్ 4 కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు 20 లక్షల ఉపాధి అనేది డిఎస్సి కానివ్వండి, ఇతర కంపెనీలని టీసీఎస్ లాంటి కంపెనీలని తీసుకొని రావడానికి జరిగిన ఇది కావచ్చు, లులు మాల్ లాంటివి రావటం కావచ్చు, వీటన్నిటితోటి ఉపాధి వస్తుంది. యువత వేస్ట్ ఏం బాదు ఇక్కడ. ఇక ఆ ఉపాధి కూడా లేకపోతే అప్పుడు నిరుద్యోగ వృత్తి అప్పుడు అవసరం అవుతుంది. అది ఉపాధి ఇచ్చిన తర్వాత ఈ నిరుద్యోగ వృత్తి అవసరం లేదు. ఇక 1500 అదొకటి బ్యాలెన్స్ ఉంది, డబ్బులు ఇవ్వాలి కాబట్టి దానికి కూడా వెసులుబాటు. బట్ అదే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం ఆల్రెడీ, ప్రకటించిన ఒక ప్లాన్ లాగా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తున్నారు. ఆర్టీసీ దాంట్లో గౌతమ్ గారు ప్రకటించకుండా ఉన్నా కూడా ఆ 2000-3000 ఆదా అవడం అనేది ఇంకొక పెద్ద స్కీమ్ ఇచ్చినట్టే. బట్ దాన్ని క్లెయిమ్ చేసుకోలేరు కానీ గవర్నమెంట్. అవును, ఎస్, అంటే యాక్చువల్ గా ఒక స్కీము వచ్చి ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఉండాలి కానీ అది ఆ పెద్దల యొక్క అధికారాన్ని అలాగే అదే ఆలోచనలో అంటే అప్రోచ్ లో తేడా అదే అంటున్నా. ఇది మన ఖాతాలోకి ఏమొస్తుంది, మన జేబులోకి ఏమొస్తుంది అని ఆలోచించే వాళ్ళని చూసినప్పుడు ఇది కొంత విచిత్రంగా ఉంటుందేమో. జ్యోత్స్న గారు ఏం చెప్తారు? ఇక్కడ ఇంకా ఫైనల్ గా ఒక్క మాట చెబుతానండి. కేవలం ఈ ఫ్రీ బీస్ మీదనే ఆధారపడి నాకు 30 సంవత్సరాలు ఉంటుంది అనుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇంకొక షాక్ ఏమిటంటే ఇక్కడ ఈ పథకాలతో పాటుగా ఈ రోజున అభివృద్ధి జరుగుతుంది, గమనించాల్సింది అది. పోలవరం ఆల్రెడీ మళ్ళీ పట్టాలెక్కింది, అమరావతిని మళ్ళీ పునరుద్ధరణ చేస్తా ఉన్నారు, కంపెనీలు బోల్డన్ని ఇక్కడికి రావటం మూలాన బోల్డంత ఉపాధి నడుస్తుంది, మళ్ళీ అభివృద్ధి కూడా ఇప్పుడు గాడిలో పడింది. కేవలం సంక్షేమం ఒకటే కాదండి గాడిలో పడింది. గౌతమ్ గారు మీరు చెప్పింది కరెక్ట్. జ్యోత్స్న గారు నిన్న మాట్లాడుతూ వాళ్ళకి నచ్చింది ఏంటంటే 2 విషయాలండి. సరే, చంద్రబాబు ఎలాగో నచ్చరు అనుకున్నది పక్కన పెట్టండి, అభివృద్ధి అంటే కూడా నచ్చకపోవడం ఏంటండి విచిత్రంగా? రిషి గారు, మీరు చాలా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి ప్రజలు బాగుండడమే నచ్చదండి. అంతేనా? ప్రజలు సంతోషంగా నవ్వుతూ ఉంటే నచ్చదు, ఓర్చుకోలేరు. నేను ఇందాక అజీర్త్ అంటే నవ్వారు మీరు, కానీ అజీర్త్ అదే వాళ్ళకి, వాళ్ళు ఓర్చుకోలేరు సార్. ఇవాళ రోజు నేను ఒక విషయం చెప్తున్నాను సార్, మనం ఇది మాట్లాడుతున్నాం. ఇందాక అరుణ గారు చెప్పారు కొత్త బస్సుల్ని కొంటున్నాం, ఆల్రెడీ